హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గెట్ రెడీ విత్ మీ చేద్దాము. ఇది నేను సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు రెడీ అయ్యాను. ఆ చిన్న చిన్న క్లిప్స్తో హెయిర్ స్టైల్ ఎలా వేసానో మీరు చూసారా? చూడకపోతే చూసేయండి, కింద లింక్ ఇస్తున్నా. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. దాని తర్వాత సన్ ప్రొటెక్షన్ అప్లై చేసుకుంటాను. ఇది వచ్చేసి పాండ్స్ వైట్ బ్యూటీలో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంది, SPF 50. చాలా బాగుండింది. ఇక్కడ 50 కాదు, SPF 30 అనుకుంటా దాంట్లో ఉండింది. చాలా బాగుంది అది. కానీ అది ఎక్కువ వాడకూడదంట, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నేను చూశాను. దాని గురించి నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను, అదేంటి అని చెప్పి, ఎక్కువ వాడచ్చా లేదా అని చెప్పి. ఇదే అనమాట అదే. ఇది బాగుంది కానీ వైట్గా కొంచెం ఏదన్నా మనం బీబీ క్రీమ్ కానీ అలా యూస్ చేసినట్టే ఉంది, లైట్గా ఉంది. కాకపోతే కొంచెం డ్రై అవుతుందని చెప్పి నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాక చేసుకుంటాను. ఇంకా డైరెక్ట్గా అదొక్కటే అప్లై చేయకుండా. ఇంకా దాని తర్వాత ఇంకా ఇది చూపిస్తాను నేను, ఇది ఏంటో. దీంట్లో SPF కూడా ఉంది, వీడియో కంపల్సరీ చేస్తాను నేను. దీని మీద ట్రై చేస్తున్న దానికి కనిపించిందా లేదా అని చెప్పి మళ్ళీ చూపించాను. ఇంకా దాని తర్వాత నేనేం వాడను పెద్దగా, ఇవి రెండే. నేను ఫస్ట్ నుంచి అంతే, సలూన్లో వర్క్ చేసినప్పుడు కూడా నా మేకప్పే ఉండేది కాదు పెద్దగా. అయినా కానీ గ్రూమ్ అవ్వాలి కదా రోజు. ఓన్లీ లిప్స్టిక్, ఐలైనర్ తప్ప, మాయిశ్చరైజర్ తప్ప నా మేకప్ సామాన్ ఎక్కువ ఉండేది కాదు. అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట, నాది న్యాచురల్గానే స్కిన్ బాగుంటుంది అని చెప్పి. ఫస్ట్ నుంచి నేను అలా మెయింటైన్ చేస్తాను న్యాచురల్గా, హోమ్ రెమెడీస్తోనే. మీకు ఆ టిప్స్ ఫ్యూచర్లో నేను షేర్ చేసుకుంటాను. ఆ ఇయర్ రింగ్స్ అయితే నేను ఎక్కడో కొన్నాను. ఎక్కడ అంటే బిజ్లీగర్ మార్కెట్ వ్లాగ్ చూడకపోతే చూడండి, అందులో కొన్నాను నేను. ఇంకా దాని తర్వాత కుంకుమ అప్లై చేసుకుంటున్నా. పెళ్ళయ్యాక ఇంకా కుంకుమ మస్ట్ కదా, అది ఉంటేనే నిండుగా అనిపిస్తుంది. అది లేకపోతే ఏదో మిస్ అయినట్టు ఉంటుంది కదా. ఇంకా నాకు అసలు ఏం లేవు, అదే ఇంకా నా మేకప్. లిప్స్టిక్ కూడా పోయింది. మా బాబు, పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, మా బాబు ఎరగొట్టేశాడు అనమాట. లిప్స్టిక్స్ అన్నీ పాడు చేసేసాడు. మొత్తం తీసి గోడలకి పోసి పెయింటింగ్ వేసాడు. ఒక్క లిప్స్టిక్ కూడా లేదు, ఉన్న 2 లిప్స్టిక్స్ పోయాయి. ఇంకా అందుకే ఇంకా కుంకుమది లిక్విడ్తోనే నేను అప్లై చేసుకున్నా. ఇంకా అప్పుడేమీ ఆప్షన్ లేదు నాకు, గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా కదా. ఇది కూడా ఒక టిప్పే కదా, మన దగ్గర ఎప్పుడైనా లిప్స్టిక్ లేనప్పుడు ఇలా ఒక టిప్పే కదా, అది కూడా టిప్ లాగా తీసుకోండి. మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళల్లో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కానీ మిస్ అయిపోతూ ఉంటాయి థింగ్స్, అట్లాంటప్పుడు ఇట్లాంటి పనికి వస్తాయి. టోటల్గా ఇలా రెడీ అయ్యాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది మళ్ళీ చూపిస్తున్నాను నేను, ఇక్కడ కనిపించిందా లేదా అని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ